మీరు సమాధి చెందగనే మీ పద భక్తుల సంశయములను మోదము తోడ తీర్చెదవు ముక్తి పథంపున సాగునట్లు. మోక్ష మార్గములో వెళ్ళడానికి వచ్చేటటువంటి ఉపాయము ఈ భారతదేశంలో ఉండేటటువంటి ఏ పీఠాధిపతి దగ్గరికి వెళ్ళినా, ఏ మహానుభావుల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా సంశయములే ఉన్నవి, ఎక్కడ కూడా సమాధానము దొరకలేదమ్మా అని చెప్పి మహా యోగులు యానగుందకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మను అడుగుతారట. అడిగితే అమ్మగారు ఏమన్నారు తెలుసునా? ముక్తి పథమున సాగునట్లు మీ పాదుకలే కదా జగము పాలన చేయును నిక్షయముగా. మీ పాదుకలే ఈ జగాన్నంతా కూడా పరిపాలన చేస్తాయమ్మా. మీ పాదుకలు ఆశ్రయించితిమి అపార కృపాకర వీరధర్మజ అని అమ్మగారి పైన రాయడం జరిగింది. అంటే అమ్మగారి యొక్క పాదుకలే ఈ ప్రపంచాన్నంతా పరిపాలన చేస్తాయి. వాడు యోగి ఉన్నా, రాగి ఉన్నా, విరాగి ఉన్నా, రాజకీయ నాయకుడున్నా, మూర్ఖుడున్నా, ఎవరున్నా పర్వాలేదు, ఒక్కసారి సూర్యవంశ క్షేత్రములకు విచ్చేసి అనగా ఒక్కసారి అమ్మ పాదుకలు ఏ ఆశ్రమంలో ఉన్నావో, ఏ చిన్న గ్రామంలో ఉన్నా పర్వాలేదు, ఆ గ్రామానికి వచ్చి ఆ పాదుకలను దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మా నీకు నేను శరణాగతి అయినా ఈనాటి నుండి మధ్య మాంసం నేను వదిలిపెట్టుకుంటూ ఉన్నా అని చెబితే ఎంత దూరములో ఉన్నా ఆయన నేను కాపాడుతానని అమ్మ కంకణం కట్టుకున్నటువంటి దేవత అని సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ, నాన్నగారు ఒక మాట అన్నారు, జీవితంలో స్వర్ణాక్షరాలతో రాసుకొని పెట్టుకోండి. ఉడుమల్గిద్ద గ్రామము, కుగ్రామము, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అగ్రవర్ణాలలో ఉన్నటువంటి వాళ్ళు అనకుండా ఆ కులము, మతము, వర్ణము, భేదము ఏమీ లేకుండా సకల మత స్థాపితగా అనే భావనతోన మనమందరం ఈ ఆశ్రమాన్ని నిర్మించుకున్నాము. ఈ ఆశ్రమానికి ఈశాన్య భాగంలో సాక్షాత్తు రుద్రమూర్తి అంటారు. ఈశాన్య భాగంలో గుడి ఉండాలి, ఎత్తైనటువంటి గుట్ట. ఆ గుట్ట పైన ఎవరో లేరు, 33 కోట్ల దేవతలను తన లోపల నింపుకున్నటువంటి ఒక జగద్గురువు నివసించి ఉన్నదని భావించుకోండి. ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఒక్కసారి ప్రదక్షిణ చేసి శరణాగతి అయితే చాలు, ఈ భూమండలం అంతా కూడా శాంతి జరుగుతుంది. కాబట్టి భక్తులారా, ఒక్కటే ఒక్క మాట అమ్మ నాన్నగారు చెప్పినారు, కొట్టు తిట్టు లేక జగమంతా పరిపాలన చేస్తున్నది. ఎవరిపైన అమ్మకు ద్వేషము లేదు, నాన్నగారికి కూడా ఎవరిపైన ద్వేషము లేదు, ఎవరిపైన కూడా ప్రేమ లేదు. ఎవరైతే భక్తి మార్గంలో అహింస మార్గంలో ఉంటారో ఆ విధంగా అమ్మ ప్రేమించినట్ల అమ్మ కంటే ఎక్కువగా నాన్నగారు మనకు దయా సముద్రాన్ని మన పైన ఉంచి మనను ప్రేమించి మనను లాలించి అమ్మ యొక్క మార్గంలోకి తీసుకొని పోతున్నారు. కాబట్టి భక్తులారా, మీరందరూ ప్రేమగా ఉండండి, శాంతిగా ఉండండి. శాంతి ప్రేమలే ఈనాడు మనం కాపాడుతూ ఉంటాయి. అందుగురించే మరి మహానుభావుడు ఒక్క మాటనే చెప్పినారు, ఏమని అంటే మరి శివకేశవులు వేరు వేరు రూపాలలో ఉన్నారని భావించుకుంటున్నారు. కానీ శివకేశవులు వేరు రూపాలలో లేరు. శివకేశవులు వేరు కాదు, వారిద్దరొక్కటండి. శివకేశవులే గురు రూపం బని, శివకేశవులే గురు రూపం బని నమ్మితే చాలండి. నామరూపములు లేని సద్గురు దేవుడొక్కడండి. నవ్వులాట ఈ మాయ ప్రపంచము నమ్మియు చెడకండి, నమ్మియు చెడకండి, నమ్మియు చెడకండి. అమ్మని ఏ రూపంలో కొలవాలి, ఏ నామంలో కొలవాలి అని అనుమానాలు ఉన్నవి. ఎన్నోసార్లు నాన్నగారు చెప్పినారు. నాన్నగారి యొక్క దివ్య వాణి నుండి ఎన్నో విషయాలు మీరు విన్నారు. అమ్మ సాక్షాత్తు చెప్పింది, నాయన ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలో నేను దర్శనమిస్తా, కాబట్టి రూపరహితగా నన్ను పిలవండి అని చెప్పి అమ్మగారు చెప్పడం జరిగింది. అంతేకాదు, వీరత్వంతో ఈ ధర్మాన్ని, ఈ కలిని ధ్వంసం చేయడానికి వీర ధర్మజులుగా నేను ఈ గుట్టపైకి నేను తప్పక రానే వస్తా అని చెప్పింది. కాబట్టి వీర ధర్మజులుగా మనము అమ్మవారిని మనం కొలుస్తూ ఉన్నాం. వీరధర్మజని మాణికేశ్వరని భేదమెందుకండి, వీరధర్మజని మాణికేశ్వరని భేదమెందుకండి. రెంటిలోన పరదేవతయే నిండి వెలిగనండి. నామరూపములు లేని సద్గురు దేవుడొక్కడండి. నవ్వులాట ఈ మాయ ప్రపంచము నమ్మియు చెడకండి. సూర్యనంది గిరివాసిని అయి సర్వములో నిలిచనండి.
సూర్యనందిగిరిలో నివసించి ఈ ప్రపంచ భూమండల భాండమంతా అంటే 14 లోకాలంతా కూడా నిండి ఉన్నదని అమ్మగారు చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడున్నది అంటే ఎక్కడ మధ్య మాంసాలు వదిలిపెట్టి అమ్మను స్మరణ చేస్తారో, ఎక్కడ మధ్య మాంసాలు వదిలిపెట్టి అక్కడ పాదుకలు లేకపోయినా, అమ్మ గుడి లేకపోయినా కనీసం అమ్మ ఫోటో పెట్టుకొని పూజిస్తారో అక్కడే నేను ప్రత్యక్షమైతా అని చెప్పి అమ్మగారు చెప్పడం జరిగింది. అదే సూర్యనందిగిరి. సూర్యనందిగిరి అంటే ఎక్కడో లేదు, సూర్యనందిగిరి వాసిని అయి సర్వముల నిలిచనండి, దాసదాసుల బ్రోచియుతానై దైవమాయనండి, నామరూపములు లేని సద్గురు దేవుడొక్కడండి, నవ్వులాట ఈ మాయ ప్రపంచము నమ్మియు చెడకండి. భక్తులారా, మీ అందరి యొక్క దివ్యమైనటువంటి సాధన అమ్మ మార్గంలో తీసుకొని పోతుంది. కాబట్టి ఎవరికి కూడా తలవంచకుండా మన జగద్గురువు అమ్మగారు అని చెప్పి గ్రామాలలో అహింసా ప్రచారం చేయండి. తప్పక అమ్మ సన్నిధిలోకి రండి. అమావాస్య కూడా ప్రతి అమావాస్య కూడా అక్కడ అమ్మవారి యొక్క సన్నిధానం లోపల నామ సంకీర్తన జరుగుతూ ఉన్నది. లక్ష సార్లు అమ్మ యొక్క ఓం శ్రీ వీరధర్మజ పరబ్రహ్మణే నమః అనే నామాన్ని జపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా 1,000,000 లింగాలను అమ్మ స్థాపన చేయాలని అమ్మ సంకల్పం ఉన్నది. నాన్నగారి సంకల్పం కూడా అదే. కాబట్టి తప్పనిసరిగా 1,000,000 లింగాలను స్థాపన చేయండి. అయ్యో మేము ఒకటి చేసినాం కదా మళ్ళీ ఎందుకు అని అనుకోకండి. ఎన్నైనా చేయొచ్చు. మీ కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎన్నైనా చేయొచ్చు. మీకు సాధ్యం ఉంటే అవకాశం మళ్ళీ రాదు. ఒకరు 10 చేయొచ్చు, 11 చేయొచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు 108 కూడా చేయొచ్చు. కాబట్టి తొందరగా అది ఇంత మనం పూర్తి చేసుకుంటే ఆనాడు ఆ స్వామివారి యొక్క రాక కొరకు మనం అందరం కూడా ఎదురు చూద్దామని చెప్పి ఈ సదవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకు, పూజ్యులైనటువంటి నాన్నగారికి పదాభివందనాలను నేను తెలియజేస్తూ జగద్గురు కోటిలింగేశ్వర వీరధర్మజ మాతాకి